హలో కస్టమర్స్, వెల్కమ్ టు శామ్ ప్రాపర్టీస్. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 దగ్గర ఉన్నాం ఇది. సో ఇక్కడ మనకు ఔటర్ రింగ్ రోడ్ నాగారం వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ ఒక 4.5 కిలోమీటర్స్ వెళ్తే మనకు నాగారం వస్తుంది. ఇది నాగారం టు మన్సాన్పల్లి 100 ఫీట్ రోడ్ ఇది. సో ఈ హైవే ఫేసింగే మనకు ఒక పాత డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు ప్లాట్స్ విల్లాస్ ఉన్నాయండి. ఎన్ఆర్ఐ ప్లాటినం సిటీ అని 2007 ఓల్డ్ పాత డిటిసిపి లేఅవుట్. ఇది కమర్షియల్ జోన్ ఉంది ఈ సర్వే నెంబర్ అంతా. సో మీరు చూసేది ఇది 40 ఫీట్ రోడ్ ఇది. సో పాత లేఅవుట్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది అంత అప్ టు ద మార్క్ లేదు. సో కాకపోతే ఇందులో మనకు ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ సేల్కి ఉన్నాయండి. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక విల్లా కావాలని ఎవరికైతే ఏముంటుందో అలాంటి వారికి మంచి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నాగారం టౌన్ పక్కనే ఉంటుంది, పక్కనే ఇండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు ఈ విల్లాస్లో కూడా స్టే చేయవచ్చు. ఇదంతా 9.5 acres. ఇది ఒక చిన్న లేక్ వ్యూ ఇది. దీన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది బిల్డర్. సో ఇది విల్లా అండి. విల్లా మనకు మోడల్ విల్లా కూడా మనకు రెడీ అయింది. ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఎవరైతే కస్టమర్ వచ్చి విల్లా నచ్చి కొంచెం అడ్వాన్స్ ఇస్తే కంప్లీట్ 2 monthsలో కూడా హ్యాండ్ ఓవర్ ఉంటుంది. కమర్షియల్ జోన్ అండి, ప్యూర్లీ కమర్షియల్ జోన్. మనకు హైవే ఫేసింగ్ 100 ఫీట్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర లొకేషన్ హైలైట్స్. మళ్ళీ మనకు మన్సాన్పల్లి దగ్గర ఉంటుంది, మహేశ్వరం దగ్గర ఔటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇది మీరు చూసేది ఇది కార్ పార్కింగ్, ఒక కారు ఒక బైక్ వస్తుంది. సో మనం లోపలికి వెళ్దామండి. ఇది లివింగ్ ఏరియా. ఇది లివింగ్ ఏరియా అయితే 200 yards. ఇది 200 గజాల్లో బాగా కట్టారు. అంటే వేస్ట్ అవ్వకుండా, సెట్ బ్యాక్స్ కూడా ఎక్కువ లేదు, వేస్ట్ అవ్వకుండా కట్టారు ఇది. సో ఇదంతా డైనింగ్ ఏరియా. పక్కన పూజా రూమ్ ఉంది రైట్ సైడ్లో. ఈ వెనక సైడ్ ఏమో వాటర్ ట్యాంక్ ఉంటుంది, సంప్. ఇది పూజా రూమ్. పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఉంది. మళ్ళీ ఆ ఓపెన్ కిచెన్ లోపలికి అక్కడ వెళ్తే వాష్ ఏరియా ఉంటుంది. ఒక 3 feet 2.5 feet. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు. ఇది స్టేర్ కేస్ దగ్గర. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంది, 14/16 రూమ్ సైజు, ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ అని. సో అటాచ్డ్ బాత్రూమ్, చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్. స్పేషియస్గా అంటే 200 yards వేస్ట్ అంటే ఎక్కువ ల్యాండ్ వదలకుండా బాగా కట్టారండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ లో చూసేది వాష్రూమ్ అన్న పెట్టుకోవచ్చు, స్టోర్ రూమ్ అన్న పెట్టుకోవచ్చు. ఇది లాబీ, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లాబీ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు మధ్యలో, 2 passenger లిఫ్ట్ కెపాసిటీ. లిఫ్ట్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, స్పేషియస్ గా ఉంది. సో ఇలా చూస్తే మనకు 100 ఫీట్ రోడ్, మన్సాన్పల్లికి వెళ్ళేది 100 ఫీట్ రోడ్ కనిపిస్తుంది. సో ఇది మళ్ళీ లాబీ. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు 14x16 మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. డ్రెస్సింగ్ ఏరియా. ఇది రెస్ట్ రూమ్. ఇది స్పేషియస్ ఉంది రెస్ట్ రూమ్. ఇక్కడ మనకు సిట్అవుట్ ఏరియా ఉంది, చాలా వైడ్ గా ఉంది. బాల్కనీ, సిట్అవుట్ ఏరియా. వెస్ట్ ఫేసింగ్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుండి. ఇక్కడ గ్లాస్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తారు మనకు. ఇది హోమ్ థియేటర్ అన్నా లేకపోతే బెడ్రూమ్ అన్నా అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో 3 ఉన్నాయండి, 2 bedrooms, ఒక హోమ్ థియేటర్.
కింద ఒక బెడ్రూమ్. సో మనం టెర్రస్కి వెళ్తున్నాం పైకి. ఇది టెర్రస్, మీరు చూసేది మన్సన్పల్లి రోడ్. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.